నన్ను 3 గంటలని ఇక్కడ రాత్రి తీసుకెళ్లారు సార్. అక్కడ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ తీసుకెళ్లారు సార్. 10ంటికో ఏమో. అక్కడి నుంచి ఒక పైన మాట్లాడాలని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ పైన ఇంకేదో ఒక సెకండ్ ఫ్లోర్ ఏమో తీసుకెళ్లారు సార్. అక్కడ కాసేపు కూర్చోబెట్టారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ నేను అర్జెంటుగా బయటికి తీసుకెళ్లాలని చెప్పి పరిగెత్తుకుంటా లాక్కుంటా అంటే కొంచెం ఫాస్ట్గా తీసుకొని పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి కాకుండా సందులో నుంచి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక ఆటోలో కూర్చోబెట్టారు. ఆటోలో కూర్చోబెట్టి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్విఫ్ట్ కార్లో కూర్చోబెట్టారు సార్. స్విఫ్ట్ కార్లో నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్కార్పియోలో కూర్చోబెట్టారు సార్. అలా మొత్తం ఒక 3-4 గంటలు అక్కడ వెలగపూడి అది చంద్రబాబు గారి గెస్ట్ హౌస్ చుట్టూతా తిప్పారు. ఒక 4 అవర్స్ ఆ గెస్ట్ హౌస్ చుట్టూతా తిప్పారు సార్. అక్కడి నుంచి కొంచెం సచివాలయం దగ్గర తీసుకెళ్లారు. మొత్తం అక్కడక్కడే తిప్పారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము మూవ్ అవుతున్నాం, ఎక్కడ ఆగట్లేదు, మేము మూవ్ అవుతా తిరుగుతున్నాము అని చెప్పి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు. సాయంత్రం 7 ఆ టయానికి హైదరాబాద్ వెళ్తున్నాము మనం అని చెప్పి అన్న. అక్కడి నుంచి వేరే ఎక్కడో ఆయిల్ మిల్ దగ్గర ఏదో గెస్ట్ హౌస్ ఏదో ఉంది సార్. అక్కడ ఆ గెస్ట్ హౌస్లో కొంత మళ్ళీ అసలు ఈ పోస్టులు ఎందుకు పెట్టావు, నీ పేరు ఏంటి అవన్నీ అడిగారు. అడిగితే నేను అదే అసెంబ్లీది అది పెట్టి అది చూపించారు సార్. దానికి నేను సమాధానం మళ్ళీ చెప్పాను. అయితే సరే నీకు అట్లా కాకపోయినా నీ మీద SC ST అట్రాసిటీ కేసు కూడా మేము పెట్టచ్చు, ఎందుకు సార్ అని చెప్పంటే వాళ్ళు పేజీలో నుంచి ఏయో కొన్ని చూపించారు సార్. అనిత గారి మీద అభివృద్ధి చంద్రబాబు పాలనలో అభివృద్ధి జరుగుతుందంటే ఆమె అభివృద్ధి అంటే అంతకుముందు ఆమె తక్కువ వెయిట్ ఉంది సార్ ఎలక్షన్ బిఫోర్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆమె వెయిట్ పెరిగింది సార్. అంటే బరువు పెరగటాన్ని అభివృద్ధి అనరేమోనమ్మా అని చెప్పి నేను ఒక కామెంట్ పెట్టాను. దాన్ని అభివృద్ధి అనరు అనుకుంటామమ్మా అని చెప్పి పెట్టాను సార్. అంటే దీని మీద పెట్టచ్చు కదా, నీ మీద SC ST అట్రాసిటీ కోసం కూడా మేము పెట్టచ్చు మేము కావాలనుకుంటే అని వాళ్ళు అన్నారు. నీ చేత ఈ పొలిటికల్ పంచ్ అని ఈ పోస్టింగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయిస్తున్నట్టుగా మాకు చెప్పు, అట్లా నిజం చెప్తే నీకు ఏమే కేసు ఏమి పెట్టకుండా నేను అట్లా వదిలేస్తాము అని చెప్పన్నారు సార్. అట్లా ఏం లేదు సార్, అది నేను పర్సనల్గా చేస్తాను సార్, అది ఒక పార్టీకి దానికి సంబంధం ఉండదు సార్, నేను 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ అని చెప్పాను సార్. అది